హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పర్టికులర్ వీడియోలో నీట్ పీజీ 2024 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కన్వర్ కోటా రౌండ్ 1 రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, బాండ్స్ ఏంటి, ఒకవేళ రౌండ్ 1 అనేది రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఒకవేళ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా రౌండ్ 2కి అప్గ్రేడేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నా లేదా అర్థమవుతుంది. సో నా వీడియోస్ మీకు నచ్చిన లేదా జస్ట్ ఒక చిన్న కామెంట్ పెట్టండి. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అంటే మీతో పాటు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఉంటారు. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో చాలా మందికి visionupdate.in అనే వెబ్సైట్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను చాలా వీడియోలలో చెప్పాను. వెబ్సైట్ యాక్సెస్ మీకు సంబంధించిన కట్ ఆఫ్ చూసుకోవచ్చు. మీ పైన మెరిట్ వాళ్ళలో ఎవరెవరికి సీట్స్ వచ్చినాయి, ఎవరికి ఆల్ ఇండియా కోటాలో వచ్చింది, ఎవరికి స్టేట్ లో వచ్చింది, సో మీ పొజిషన్ ఎక్కడ ఉంది, సో మీకు పాసిబిలిటీస్ ఏమున్నాయనేది మీరు visionupdate.in అనే వెబ్సైట్ యాక్సెస్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ వెబ్సైట్ యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో visionupdate.in అనే లింక్ ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ కావాలంటే మీకు 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాము. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడ పే చేసి గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి వచ్చేసింది. సార్ మాకు వెబ్సైట్ వద్దు, మేము మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాము అనుకుంటే 7893947228 నెంబర్ని సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు డీటెయిల్స్ చెప్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు అక్కడ నుంచి నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. సో అది మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే మీరు నార్త్ ఛానల్స్ వీటిని ఫాలో అవుతున్నారో వాటిని ఫాలో అవ్వచ్చు. తెలుగులో మన ఛానల్ నుంచి మాత్రమే మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే సీట్ వచ్చిందో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో మీరు రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ మీరు చేయాల్సింది, సీట్లో మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో మీకు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే మనం వెబ్ ఆప్షన్ పెట్టాం కదా, కాంపిటెంట్ అథారిటీ కోటా వెబ్ ఆప్షన్ పెట్టాం కదా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ లాగిన్ లోకి వెళ్తే, ఓకేనా, మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సర్వీసెస్ సెక్షన్ ఉంటుంది. ఓకేనా? సర్వీసెస్ సెక్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అని వస్తుంది. ఓకే, డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అని వస్తుంది. మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సో దాని మీద క్లిక్ చేస్తే మీకు 23,600 రూపీస్ అనేది యూనివర్సిటీ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్. ఓకేనా? సో మీరు వన్స్ పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అవ్వదు. సో మాకు సీట్ వద్దనుకున్న రీఫండ్ అవ్వదు. అసలు ఈ ఫీ అనేది నాన్ రీఫండబుల్. ఇది మీరు పేమెంట్ చేయకుండా మీకు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవ్వదు. సో ఎవరైతే రిపోర్ట్ చేయాలనుకున్నారో, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఈ 23,600 రూపీస్ అనేది పే చేయాలి. సార్ మరి దీన్ని ఎన్నిసార్లు పే చేయాలి? నాకు రౌండ్ 2 అప్గ్రేడ్ అయింది, నాకు రౌండ్ 3 అప్గ్రేడ్ అయింది, నేను మళ్ళీ పే చేయాలా? అవసరం లేదు. ఇది వన్ టైం పేమెంట్. ఓకేనా? వన్ టైం పేమెంట్ అండ్ దాంతోపాటు నాన్ రీఫండబుల్. మేము ఆల్ ఇండియా కోటాకి వెళ్తాము అన్నా కూడా మీకు రీఫండ్ అవ్వదు. సో మేము మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాము అన్నా మీకు రీఫండ్ అవ్వదు. మేము జాయిన్ కాము, మేము రిజైన్ చేస్తాము అన్నా కూడా రీఫండ్ అవ్వదు. సో ఇది నాన్ రీఫండబుల్. ఓకేనా? సో ఈ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు పీవీఆర్ ఫామ్, ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్ట్ అని మీకు చెక్ లిస్ట్లలో ఉంటుంది. సో కానీ ఫైనల్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఓకేనా, ఇక్కడనే ఫైనల్ అప్లికేషన్ ఉంటుంది. అలాట్మెంట్ లెటర్తో పాటు ఫైనల్ అప్లికేషన్ ఉంటుంది. ఆ ఫైనల్ అప్లికేషన్ ఇవి రెండు కూడా ఫస్ట్ మీరు వెబ్సైట్ నుంచి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు 2 ప్రాసెస్ ఉంటాయి. సో 2 ప్రాసెస్ ఏంటి మీరు అడ్మిషన్ తీసుకోవడానికంటే, సో ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజ్, ఓకేనా, సెకండ్ వచ్చేసరికి ప్రైవేట్ కాలేజ్. నేను గవర్నమెంట్ కాలేజ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను, అండ్ ప్రైవేట్లో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉందో వీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఓకేనా? సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు వన్స్ అలాట్మెంట్ లెటర్, ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాలేజ్కి సంబంధించిన కాలేజ్ వెబ్సైట్స్, ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఫస్ట్ కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకేనా? చెక్ లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ బాండ్స్ ఉంటాయి. సార్ మాకు ఇక్కడ మా వెబ్సైట్కి సంబంధించి మా కాలేజ్కి సంబంధించిన చెక్ లిస్ట్ లేదు, మాకు కనిపిస్తలేదు, ఫీ మాకు కనిపిస్తలేదు, బాండ్స్ కనిపిస్తలేదు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము. సో అది మీ ఫ్రెండ్స్ నుంచి కాంటాక్ట్ అవుతారా, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారా, అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ నుంచి కాంటాక్ట్ అవుతారా, అది మీ ఇష్టం. ఓకేనా? సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి సంబంధించి చెక్ లిస్ట్ వెతికి పట్టుకోవాలి,
ఫీ, బాండ్ ఇవి తీసుకోవాలి. సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమో అలాట్మెంట్ లెటర్, సెకండ్ స్టెప్ ఏమో చెక్ లిస్ట్ తెలుసుకోవడం. ఇప్పుడు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అందరికీ కామన్ గా ఉండే డాక్యుమెంట్స్ ఏంటి, ఫీ ఏంటి అనేది చూద్దాం. వాళ్ళకి సంబంధించి చెక్ లిస్ట్ అనమాట. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ 23,600 రూపీస్ పే చేశాం కదా, ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, నీట్ ర్యాంక్ కార్డు, ఓకేనా, నీట్ హాల్ టికెట్, అడ్మిట్ కార్డు ఉన్నా లేకపోయినా పర్లేదు. సో ఎంబీబీఎస్ మార్క్స్ మెమోస్ అండ్ ప్రొవిజనల్ డిగ్రీ, ఎంబీబీఎస్ ప్రొవిజనల్ డిగ్రీ, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, బీసీ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్. దాంతోపాటు ఈ బాండ్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ ట్యూషన్ ఫీ వచ్చేసరికి, ఓకేనా, ఈ 23,600 అనేది మనం ఆల్రెడీ పే చేసాం. 15,000 ప్లస్ 2,000 ఇవి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్, పిహెచ్ అయితే పిహెచ్ సర్టిఫికేట్, ఎక్స్ట్రా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్లో కావాలి. సో దాంతోపాటు ఆధార్ కార్డ్, సో పాన్ కార్డ్, ఓకేనా. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ ప్లస్ ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అయితే మీ దగ్గర ఉండాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వస్తే ఇప్పుడు మీకు కనిపిస్తున్న పీడిఎఫ్, మీకు కనిపిస్తుందా స్క్రోల్ అవుతున్న పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ అనేది మీరు వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అవైలబుల్ గా ఉంది. ఇది తీసుకొని మీరు వెళ్ళాల్సి వస్తుంది. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మీకు వెరిఫై చేస్తూ టిక్ చేసి ఇస్తారు. దీన్నే కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. ఓకేనా, దీన్నే కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. సో ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ మీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినప్పుడు పనిచేస్తుంది. నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కనుక సీట్ వస్తే, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే 15,000 రూపాయలు డీడీలో తీయాలి, డీడీలో పేమెంట్ చేయాలి. ఓకేనా, ఏఎంసీ డెవలప్మెంట్ సొసైటీ విశాఖపట్నం పేరు మీద ఇది ట్యూషన్ ఫీజు. ఓకేనా, ఇది ట్యూషన్ ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక డీడీ తీయాలి, ఇది లైబ్రరీకి సంబంధించి, సెంట్రల్ లైబ్రరీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం సంబంధించి. సో ఇది ఒక డీడీ తీయాలి, 15,000 రూపీస్ ఒక డీడీ, 2,000 రూపీస్ అనేది ఇంకొక డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. 375 రూపీస్ అనేది చలాన్ టువర్డ్స్ ట్యూషన్ ఫీ, సిఎఫ్ఎంఎస్ అన్నారు. సో ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 23,600 రూపీస్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మనం ఫస్టే పే చేస్తాం, స్టేట్ లో అయితే ఫస్టే పే చేస్తాం. ఓకేనా, కాబట్టి ఈ ఫీ అనేది స్టేట్ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఏఐక్యూ క్యాండిడేట్ అనే వాళ్ళు మాత్రమే కాలేజ్లో పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏఐక్యూలో యూనివర్సిటీ ఫీ అనేది ఫస్ట్ ఉండదు, కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు ఉంటుంది. కాబట్టి ఇది ఏఐక్యూ వాళ్ళు పే చేస్తారు, ఏఐక్యూ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు. స్టేట్ లో వాళ్ళైతే మనం ఫస్ట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి ఇది మనకు అవసరం లేదు. సో కాబట్టి మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వస్తే మీరు పే చేయాల్సిన ఫీజు 15,000 ఒక డీడీ, 2,000 ఒక డీడీ అండ్ 375 రూపీస్ అనేది చలాన్కి సంబంధించి. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉన్న బ్యాంక్ లో నుంచి కూడా మీరు చలాన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇది ఫీ పర్టికులర్స్. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఫీ పర్టికులర్స్. వేరే గవర్నమెంట్ కాలేజ్, సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ కానీ, రంగరాయ కానీ, గుంటూరు కానీ, ప్రతి కాలేజ్ సంబంధించి ఫీ పర్టికులర్స్ అనేవి ఇలానే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సార్ యాక్చువల్గా మాకు సీట్ వచ్చింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, అసలు మేము ఏమేమి బాండ్స్ ఇవ్వాలి అంటే, ఎవరైతే నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటారో 1 year సర్వీస్ చేస్తామని ఇప్పుడు కనిపిస్తున్న బాండ్ ఉంది కదా, ఈ బాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ బాండ్, ఇది సర్వీస్ బాండ్, 40 lakhs రూపీస్ సర్వీస్ బాండ్. దీన్ని 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ తీయాలి, ప్రింట్ తీపించి నోటరీ చేయించాలి. ఓకేనా, నోటరీ చేయించాలి. నోటరీ చేయించి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి, మీ ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఒక 2 విట్నెసెస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు సైన్ చేయించాలి. ఇది 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. ఓకేనా, 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు, గవర్నమెంట్ కాలేజ్ అయినా పర్లేదు. సో మీకు ప్రైవేట్ ఏ క్యాట్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ, గవర్నమెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళు కానీ 1 year సర్వీస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి 40 లక్షలకు సంబంధించి మీరు సర్వీస్ బాండ్ అనేది ఇవ్వాల్సిందే, ఎవరైనా ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా. సో మనకు మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో, సో ప్రైవేట్ లో చదివే ఏ క్యాట్ వాళ్ళకి కానీ, గవర్నమెంట్ సీట్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఇవ్వాల్సిందే. దాంతోపాటు డిస్కంటిన్యూషన్ బాండ్, ఇది కూడా 100 రూపీస్ స్టాంప్ అయిపోయిన మీద. డిస్కంటిన్యూషన్ బాండ్ ఏంటంటే, సో ఈ 3 years లో నేను సీట్ ని విత్డ్రా చేయను. ఓకేనా, ఒకవేళ నాకు ఫ్రీ ఎగ్జిట్ అనేది అయిపోయిన తర్వాత నేను ఒకవేళ సీట్ ని కనుక ఎగ్జిట్ చేస్తే నేను 3 lakhs రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అంటే 3,54,000 రూపీస్ నేను పే చేస్తాను అని ఇదొక బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు తీసుకోవాలి. ఇక్కడ కూడా స్టూడెంట్ సిగ్నేచర్, విట్నెస్ దగ్గర ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, ఐటీ పే చేసే వాళ్ళు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు, షూరిటీ షుడ్ బి ఆఫ్ 2 permanent గెజిటెడ్ ఆఫీసర్స్. ఓకేనా, సో గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ అయితే అడుగుతా ఉన్నారు. ఇది గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి. సేమ్ వీళ్ళు కూడా అలాట్మెంట్ లెటర్,
అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అంటే పీవీఆర్ ఫామ్ వచ్చి ఉంటుంది. ఓకేనా. సో ఏపీ మెడికల్ అడ్మిషన్ అప్లికేషన్ సేమ్ అదే ప్రొవిజనల్ అప్లికేషన్. ఓకేనా. సో దాంతోపాటు ఫీ బాండ్ ఉంటుంది. ప్రైవేట్లో అయితే ఫీ బాండ్ ఉంటుందండి. ఓకేనా. ప్రైవేట్లో అయితే ఫీ బాండ్ ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. అండ్ స్టడీ బాండ్ 3 lakhs ఇంతకుముందు 54,000 ఇంతకుముందు చెప్పాను కదా ఆ బాండ్. సర్వీస్ బాండ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా 40 lakhs సర్వీస్ బాండ్, ఆ సర్వీస్ బాండ్. సో మీకు క్లియర్ గా అసలు బాండ్లు ఎక్కడ ఉన్నాయని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. ప్రాస్పెక్ట్స్ లో పేజ్ నెంబర్ 32 అని, సో ఈ బాండ్ పేజ్ నెంబర్ 22, 23 అని. సో సర్వీస్ బాండ్ టు ద గవర్నమెంట్ అనేది ఇది మాత్రం అవసరం లేదు. సో 26, 27, 28, 29, 30 ఇది ఇన్ సర్వీస్ కేస్ క్యాండిడేట్స్ కి అట్లా వస్తుంది. సో దాంతో పాటు మనకు సెల్ఫ్ డిక్లరేషన్ సర్వీస్ క్యాండిడేట్స్ కోసం, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కోసం. ఓకేనా. సో ఈ బాండ్ ఏమో నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కోసం. ఇప్పుడు మనకు ఇన్ సర్వీస్ సీట్స్ రాలేదు కాబట్టి ఇది ఇన్ సర్వీస్ వాళ్ళకి, ఇది కూడా ఇన్ సర్వీస్ వాళ్ళకి. సో ఇది కూడా సర్వీస్ కోటా వాళ్ళకి సంబంధించి. అండ్ దాంతోపాటు ఎవరైతే ఎస్ఎస్సి మెమోకి సంబంధించి ఎంబీబీఎస్ ఒరిజినల్ డిగ్రీ అండ్ దాంతోపాటు మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్స్ 6th class నుంచి ఎంబీబీఎస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. సో ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, ఇది కూడా మీరు ఇవ్వాల్సిందే. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, టీసీ ఓకేనా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 12 photos. ఇది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో మాత్రం వీళ్ళు అడుగుతున్నారు అనమాట. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 years రెసిడెన్స్ ప్రూఫ్ కానీ, లేకపోతే 6th నుంచి మీకు ఇంటర్మీడియట్ వరకు కానీ, లేకపోతే 1 to 12th వరకు కానీ స్టడీ సర్టిఫికేట్స్. ఒకవేళ మీరు చదువుకోకపోతే మీ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ లోకల్స్ అయి ఉండి మీకు ఏపీ నాన్ లోకల్ కోటాలో కనుక సీట్ వచ్చి ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ క్యాండిడేట్స్ అయితే మైనారిటీ సర్టిఫికేట్. ఓకేనా. సో దాంతోపాటు పీడబ్ల్యూ వాళ్ళైతే పీడబ్ల్యూ సర్టిఫికేట్. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఎనీ అదర్ డాక్యుమెంట్స్ అయితే ఇన్ సర్వీస్ డాక్యుమెంట్స్, ఇంతకు మించి ఏమీ ఉండవు. సో ఒకవేళ మీకు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కనుక సీట్ వస్తే మీరు పే చేయాల్సిన ఫీ వచ్చేసరికి క్లినికల్ అయితే 4,96,800 రూపీస్ పే చేయాలి. అండ్ అదర్ ఫీజెస్ ఎక్స్ట్రా ఫీజెస్ 90,000, టోటల్గా 5,86,800 రూపీస్. పారా క్లినికల్ అయితే 2,45,250 రూపీస్. ప్రీ క్లినికల్ అయితే 1,60,380 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. సార్ మరి పేమెంట్ ఎలా చేయాలి? మీరు ఈ పేమెంట్ అనేది చేస్తే కంప్లీట్గా డీడీ తీయొచ్చు. జిఎస్ఎల్ ఎడ్యుకేషన్ సొసైటీ, అసలు డీడీ ఏంటి? డిమాండ్ డ్రాఫ్ట్. మీరు ఏదైనా నేషనల్ బ్యాంక్ వెళ్ళి జిఎస్ఎల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేబులేట్ రాజమండ్రి పేరు మీద మాకు ఇలా డీడీ తీసియండి అంటే ఇంత మనీ వాళ్ళకి ఇస్తే మీకు డీడీ ఇస్తారు, దానికోసం సర్వీస్ ట్యాక్స్ అనేది తీసుకుంటారు. సో అది లేదు సార్ మేము డీడీ తీయము అంటే ఈజీ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ మెథడ్. ఓకేనా. ఈ ఆన్లైన్ పేమెంట్ మెథడ్ అనేది మీరు చేయొచ్చు. ఓకే. సో ఆన్లైన్ పేమెంట్ మెథడ్ చేసి సో యూటీఆర్ నెంబర్ ఏంటి, ఎవరి అకౌంట్ నుంచి పేమెంట్ చేశారు, డేట్ ఏంటి అని తీసుకెళ్ళి సో కాలేజ్లో సబ్మిట్ చేయొచ్చు. సో ప్రైవేట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక బాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ బాండ్ వచ్చేసరికి ఫీ బాండ్. ఓకేనా. ఫీ బాండ్. ఇప్పుడు మనకు ఫీ ఎంత ఉంది? ఈ ఫీ ఉంది కదా. సో 4,96,800 ఫీజు ఉంది కదా. ఈ ఫీజుకి సంబంధించి ఇవి రిట్ పిటిషన్స్ ఉన్నాయి అనమాట. ఓకే. 2022లో ఫైల్ చేసిన రిట్ పిటిషన్స్ ఉన్నాయి. ఇవి ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ కాకుండా, ఇన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్స్ కాకుండా ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్లోకి వస్తే పెరిగిన ఫీజు ఏదైతే ఉందో ఇది 4,96,000 ప్లస్ ఎక్స్ట్రా ఫీజు ఏమైనా పెరిగితే ఆ ఫీ మీ పే చేస్తామని మీరు ఇవ్వాల్సిన బాండ్ అనమాట. అదే ఇక్కడ ఉంది బాండ్. ఈ బాండ్ని 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు ప్రింట్ చేసి సైన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. నోటరీ చేయించిన తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. ఇది ప్రతి కాలేజ్కి ఉంటుంది ఈ సపరేట్ బాండ్. ప్రైవేట్ కాలేజ్కి అండ్ గవర్నమెంట్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో మీకు గవర్నమెంట్ కాలేజ్లో అయితేనేమో సర్వీస్ బాండ్, దాంతోపాటు డిస్కంటిన్యూషన్ బాండ్ ఉంటుంది. ఓకేనా. ఇవి 2 బాండ్లే ఉంటాయి. సో దాంతోపాటు ప్రైవేట్లో అయితే మీకు 3 బాండ్లు ఉంటాయి. ఫీ బాండ్, సెకండ్ సర్వీస్ బాండ్, మూడోసరికి డిస్కంటిన్యూషన్ బాండ్ ఉంటుంది. సో ఈ డిస్కంటిన్యూషన్ బాండ్ అండ్ సర్వీస్ బాండ్ అనేది నేను ఇంతకు ముందు ఏఎంసీ చూపించేటప్పుడు ఏదైతే చూపించానో అవి తీసుకోండి. ఫీ బాండ్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకోండి. సో ఇవి 2 పీడిఎఫ్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ మెంటర్షిప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. సో మీరు 4th డిసెంబర్ లోపు కనుక రిపోర్ట్ చేస్తేనే రిపోర్ట్ చేసినట్టు. ఓకేనా. దాని తర్వాత రిపోర్ట్ చేస్తే సో దాని తర్వాత రిపోర్టింగ్ అనేది ఉంటుంది. ఇంకా సరే ఇప్పుడు నాకు సీట్ వచ్చింది కదా, ఒకవేళ నేను రౌండ్ 1 రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? రౌండ్ 1 అనేది రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జిఎస్ఎల్ కాలేజ్లో నాకు పీడ్స్ వచ్చింది అనుకుందాం, పీడియాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు నేను రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఈ జిఎస్ఎల్ లో పీడియాట్రిక్స్ అనేది ఈ ఇయర్ నువ్వు చదవడానికి వీల్లేదనమాట. రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు,
కానీ ఈ జిఎస్ఎల్ కాలేజ్లో పీడియాటిక్స్ ఉంటుంది కదా, అంటే రౌండ్ 1 లో వచ్చిన సీట్ మనం ఏదైతే జాయిన్ అవ్వమో ఆ సీట్ అనేది ఇంకా ఈ ఇయర్ లో మనం చదవడానికి వీల్లేదు ఇంకా. సో ఇది మనకు క్యాన్సిల్ అయిపోయినట్టే. అదే జిఎస్ఎల్ కాలేజ్లో వేరే బ్రాంచెస్ చదువుకోవచ్చు అండ్ వేరే కాలేజ్లో పీడియాటిక్స్ చదువుకోవచ్చు. అంతేగాని మీకు వచ్చిన సీట్ ఏదైతే మీరు జాయిన్ అవ్వలేదో ఆ పర్టికులర్ బ్రాంచ్ ఆ పర్టికులర్ కాలేజ్లో మీరు ఇంకా చదవడానికి వీల్లేదు అనమాట. రౌండ్ 2 నుంచి వెబ్ ఆప్షన్ పెట్టడానికి వీల్లేదు. సో రౌండ్ 1 లో జాయిన్ అవ్వకపోతే ఇది ఒక్కటే ఉంటుంది, ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్ మీకు మళ్ళీ పని చెయ్యదు. ఓకేనా సార్? ఇప్పుడు నాకు రౌండ్ 1 లో సీట్ వచ్చింది, నేను రిపోర్ట్ చేశాను. రౌండ్ 2 లో వేరే కాలేజ్ వచ్చింది, నాకు రౌండ్ 1 సీట్ ఉంటుందా అంటే ఈ సీట్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. ఓకేనా? ఈ సీట్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. మరి నా ఫీ, నా బాండ్స్ ఎవరిస్తారు అంటే ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా? రౌండ్ 1 కాలేజ్ నుంచి రౌండ్ 2 కాలేజ్కి ఆటోమేటికల్లీ ఫీ అనేది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు నేను రౌండ్ 1 లో రిపోర్ట్ చేశాను, నేను ఏక్యూ రౌండ్ 1కి వెళ్ళొచ్చా? సో ఏక్యూ రౌండ్ 2కి వెళ్ళొచ్చా? రౌండ్ 1 రిపోర్ట్ చేసి ఏక్యూ రౌండ్ 2 పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టేట్ లో రౌండ్ 1 లో సీట్ ఏదైతే వచ్చిందో ఇంతకన్నా బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టండి, బెటర్ బ్రాంచెస్ మాత్రమే పెట్టండి. ఒకవేళ ఇక్కడ నాకు బెటర్ బ్రాంచెస్ బెటర్ సీట్ వస్తే ఎలా సార్ అంటే ఇక్కడికి వెళ్ళి రిజైన్ చేయాలి సీట్ని. ఓకేనా? రిజైన్ చేస్తే మీ ఫీ మొత్తం రిఫండ్ చేస్తారు. ఒక 23,600 రూపీస్ యూనివర్సిటీ ఫీజు ఉంటుంది కదా, ఇది మాత్రం రీఫండ్ అవ్వదు. మీకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 2కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ రౌండ్ 1 లో వచ్చింది స్టేట్ లో, ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో బెటర్ బ్రాంచ్ ఏక్యూ రౌండ్ 2 లో వచ్చింది. సో నేను మళ్ళీ 23,600 పే చేయాలంటే పే చేయాలి, ఎందుకంటే ఇది మీరు స్టేట్ లో పే చేసింది, మీరు ఆల్ ఇండియా కోటాలో వస్తే మళ్ళీ మీరు పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎవరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రిపోర్ట్ చేస్తే. సార్ నేను ఆల్రెడీ రౌండ్ 1 ఆఫ్ సిక్యూ రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, రౌండ్ 1 ఆఫ్ ఎంక్యూ ఉంది కదా, సో నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళొచ్చా, రిపోర్ట్ చేయొచ్చా అంటే ఇక్కడ కూడా రిపోర్ట్ చేయొచ్చు. సార్ ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను కన్నర్ కూడా రౌండ్ 2 పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ 40,000 రూపీస్ మీరు అలాట్మెంట్ ఫీ కడతారు కదా, ఇది రీఫండ్ అవ్వదు. మళ్ళీ యూనివర్సిటీ ఫీ వన్స్ పెయిడ్ మీకు రీఫండ్ అనేది ఉండదు, అది వన్ టైం పేమెంటే. మీకు ఎన్ని రౌండ్లైనా మీరు స్టేట్ లో అప్గ్రేడ్ అవ్వచ్చు, అది కన్నర్ కోట అయితే కన్నర్ కోట, మేనేజ్మెంట్ కోట అయితే మేనేజ్మెంట్ కోట. అంతేగాని కన్వర్ కోట నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్తాను, ఆల్ ఇండియా కోట నుంచి స్టేట్కి వస్తాను, స్టేట్ నుంచి మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాను, మేనేజ్మెంట్ కోట నుంచి కన్వర్ కోటాకి వస్తాను, కన్వర్ కోట నుంచి మళ్ళీ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాను. సో నాకు యూనివర్సిటీ ఫీజు రీఫండ్ కావాలి అంటే రీఫండ్ అనేది అవ్వదు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనకు స్టేట్ రౌండ్ 1కి సంబంధించి బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, రౌండ్ 2 ఎలా ఉండొచ్చు, అండ్ ఆల్ ఇండియా కోట రౌండ్ 1 అండ్ స్టేట్ రౌండ్ 1, ఆల్ ఇండియా కోట రౌండ్ 2 వీటికి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.